చాలా మందికి బుక్స్ రెగ్యులర్ గా చదివే అలవాటు చాలానే ఉంటుంది. మీరు కూడా అలా చదువుతూ ఉంటారా? అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే లాస్ట్ 5 years నుంచి ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ టు, అంటే బుక్స్ చదవడం అనే కాంటెంట్ మనం బేసికల్ గా మన మధ్యలోనే చాలా తగ్గిందని చెప్పాలి. అందులో నాకు కూడా కొంచెం తగ్గింది. అంటే నేను సాధారణంగా ఒక పర్వ అనే పుస్తకం ఉండేది, ఎస్ఎల్ భైరప్ప గారు రాశారు. అది కన్నడ సాహితీ అవార్డు వచ్చింది దానికి. సో సాహితీ అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకం అంటే ఇట్స్ వెరీ ఎక్స్ట్రానరీ బుక్ అని అర్థం. అందులో 700 pages పైన ఉంటుంది. అది నేను ఈ పాటలు రాస్తున్న దీనిలో అంటే ఆల్మోస్ట్ అత్తారింటి దారి దాటి, ఆల్మోస్ట్ అజ్ఞాతవాసి దాటి, అంటే ఆల్మోస్ట్ మహర్షి వరకు కూడా ఆ టైంలో 1 week కి 2 times ఈజీగా చదివేసేవాడిని. 700 pages బుక్ 1 week కి 2 times చదవడం ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అలా చదివేసేవాడిని, ఎందుకు ఏదైనా ఇన్స్పిరేషన్ కోసం, ఏదో కొత్త ఐడియా తగులుతుందని. ఇప్పుడు దాన్ని 15 రోజులకు ఒక్కసారి చదవగలుగుతున్నాను. సో దట్ సిచ్యువేషన్ ఈస్ టెల్లింగ్ టు మీ బుక్స్ మీద మనకి ఎంత తగ్గింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రీల్స్ జనరేషన్ అవ్వచ్చు, యూట్యూబ్ జనరేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద సోషల్ మీడియం జనరేషన్ అవ్వచ్చు.